జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అభినవ శూర్పణఖైనటువంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకేనా పశ్చిమ బెంగాల్ ఈ మధ్యన ఈ పశ్చిమ బెంగాల్కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే వచ్చే సంవత్సరమే ఈ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈసారి ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయి దాంట్లో మాత్రం డౌటే లే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తృణమూల కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడుతున్నాయి నిజానికైతే 2021లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకు తృణమూల కాంగ్రెస్ పార్టీకి మధ్యన హోరాహోరీగా పోటాపోటీగా జరిగినాయి అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం పెద్ద తప్పు ఒకటి చేసింది అదే బూత్ మేనేజ్మెంట్ సరిగ్గా నిర్వహించకపోవడం వాస్తవంగా అయితే ఈ 2021లో జరిగిన ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ గెలుస్తుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు కానీ రివర్స్ అయిపోయింది ఎందుకంటే 2021లో బీజేపీకు ఈ బూత్ మేనేజ్మెంట్ నిర్వహించేందుకు సరైన నాయకులు అయితే లేరు పోల్ మేనేజ్మెంట్ తెలియని వాళ్లకు ఈ పోల్ మేనేజ్మెంట్ అప్పగించారు ద్వితీయ శ్రేణి నాయకులను ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని కూడా పోలా పైగా కోవర్టు రాజకీయాలు ఉండడం టికెట్ల కేటాయింపుల్లో చాలా అసంతృప్తి కూడా నెలకొనింది అయితే ఈ విషయాలన్నింటిని కూడా మానిటర్ చేసే సమర్థవంతమైనటువంటి నాయకుడు 2021లో భారతీయ జనతా పార్టీలో లేడు అందుకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఏ చేస్తుంది అభినవ్ శూర్పణఖ హిందువుల రక్తాన్ని తాగుతుంది తెలుసు కదా మీకు అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీలో ఆ పరిస్థితి అయితే లేదు ఎందుకంటే సువేందు అధికారి రూపంలో బెంగాల్ బీజేపీకు ఒక బలమైన నాయకుడు దొరికినాడు పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు అన్ని విషయాల్లో కూడా మన సువేందు అధికారి అత్యంత సమర్థుడు అందుకే మమతా బెనర్జీ పైన నందిగ్రామ్లో గెలవగలిగినాడు రేపు బెంగాల్లో బీజేపీ కనుక గెలిస్తే ఈ సువేందు అధికారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు అందులో సందేహమే లే సరే ఇక అసలు విషయానికి వద్దాం వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికలు అయితే జరగనాయని చెప్పి చెప్పుకున్నాం కదా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ సర్వం సిద్ధం చేసుకుంటుంది న్యూస్ చాలా బాగుంటుంది ఇక్కడి నుంచే దయచేసి ఏమాత్రం కూడా మిస్ కాకండి ఒక్క పాయింట్ కూడా ఓకేనా ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ బెంగాల్ అధ్యక్షుడైనటువంటి ఇమ్రాన్ సోలంకి మాట్లాడుతా పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా 40% చేరుకుంది ఎంతకో 40% అంటే పశ్చిమ బెంగాల్లో ముస్లింల ఆధిపత్యం మొదలైంది కాబట్టే మేము పశ్చిమ బెంగాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం బెంగాల్లో ఉన్నటువంటి 294 స్థానాలలోనూ ఏ ఒక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం తృణమూల కాంగ్రెస్ పార్టీతో మాకు అవసరం లే ఇన్నాళ్ళు కూడా తృణమూల కాంగ్రెస్ పార్టీ మా ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చి ముస్లింలకు చేయవలసిన పనులు ఏమీ కూడా చేయలే ముస్లింలను ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ముస్లింలకు అన్యాయం చేసింది అందుకే ఈసారి మేము పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తున్నాము మా ముస్లింలు అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నారు కాబట్టి మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నామని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో పాత బస్తీ ఏరియాలో చాలా వరకు నియోజకవర్గాలు ఇళ్ళే కదా ఏది గెలిచి ఉండేదా అదేవిధంగా గత దశాబ్దాల కాలం నుంచి హైదరాబాద్ పార్లమెంటు ఈ ఎంఐఎం పార్టీ పరిధిలోనే ఉన్నది కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది ఏ స్థాయిలో జరిగినట్టు ఎంత మాత్రం జరిగినట్టు ఊరికే డౌట్లే అంటే ఆడేదో జరగలేదు అని చెప్పడానికి ఇక్కడ దేశంలోనే ఎంఐఎం పార్టీకి కీలకమైనది కంచుకోటగా ఉన్నటువంటి ఈ పాత బస్తీ ఏరియాలో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంత మాత్రం అభివృద్ధి చేసినట్టు అంటే సామాన్యులకు డౌట్లు వచ్చాయి కదా దానికోసం ఈ మాట అడుగుతున్నా అది సరే మాకు అభివృద్ధి మళ్ళా ఏం మళ్ళా మాకు మత రాజకీయాలే కావాలా మా మతం ఈ దేశాన్ని పరిపాలించాలంటే అది వేరు వాస్తవానికైతే వీళ్ళ ఉద్దేశం అదే దాంట్లో అయితే డౌట్ ఏం లే సరే ఇక విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలంతా కలిసి ఒక మీటింగ్ను ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి పోయి మమతా బెనర్జీని కలిశారు మమతా బెనర్జీ అనే దానికంటే అభినవ్ శూర్పణఖ కంటే ఇంకా బాగా మజాగా ఉంటుంది సరే ఈ ముస్లిం మత పెద్దలు మమతా బెనర్జీతో మాట్లాడుతా మీరు ఇంతకుముందు కొన్ని సీట్లు మా ముస్లింలకైతే కేటాయించారు సంతోషం ఈసారి అంతకుముందు కేటాయించిన సీట్లతో పాటు హిందువులకు కేటాయించేటటువంటి 35 సీట్లను మాకు అదనంగా కేటాయించాలా
అర్థమవుతుంది మీకు. అంటే ఇంతకుముందు మమతా బెనర్జీ ముస్లింలకు 70 సీట్లను కేటాయిస్తే ఈసారి ఆ 70 స్థానాలు కాకుండా మరొక 35 సీట్లను అదనంగా కేటాయించాలి. మీరు ఏమైనా చేయండి, మాకు అనవసరం, మాకైతే అదనంగా మరొక 35 సీట్లు అయితే కావాలా, అప్పుడే మేము మీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశారంట. అంటే మొన్నటి వరకు మమతా బెనర్జీనే ముస్లింలకు పెద్ద దిక్కుగా ఉంటామనేది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు అక్కడ ఉన్నప్పటికీ కూడా అవి అంత బలంగా లేవు పశ్చిమ బెంగాల్లో. కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మతతత్వ పార్టీ అటువంటి ఈ ఎంఐఎం పార్టీ వచ్చింది. అసలు ఈ ఎంఐఎం పేరులోనే ముస్లిం అనే పదం ఉండాలి. అందుకే ఈసారి ముస్లింలు అంతా కలిసి ఒకటైపోయి ఈ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తమ పట్టు పెంచుకోవాలని చెప్పేసి ప్లాన్ వేశారు. అంటే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పినారు, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అట్టున్నది. మొన్నటిదాకా ఈ అభినవ స్వప్నకైనటువంటి ఈ మమతా బెనర్జీని చెప్పు చేతల్లో పెట్టుకొని ఏమే ఆడిపించారు. ఇప్పుడు ఇంకా మాకు ఎక్కువగానే సీట్లు కానీ ఇకపోతే ఇంక మీరు మాకు అవసరం లేదు, మేము దానికి వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పేసి ఇప్పుడు అభినవ స్వప్నకనే బెరిన్ సాగినారు. అర్థమవుతుంది. రేపు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ బలం పెరిగే వరకే ఏదైనా కూడా. వాళ్ళ బలం పెరిగిందనుకో తర్వాత మీ బతుకులు బోడి మల్లనే, అది దాంట్లో మాత్రం ఖాయం, డౌటేలే. దీంతో ఇప్పుడు మమతా బెనర్జీకు మతి పోయినట్టయింది. తాను ఇన్నాళ్ళు కూడా హిందూ కార్యకర్తలను హత్యలు చేయించి మరీ ముస్లింలను వెనకేసుకొని వస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి మమతా బెనర్జీ బాధపడుతుందంట. పాపం చిన్న బాధగా లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో వందలాది మంది హిందూ కార్యకర్తలను హత్యలు చేశారు. ఏ ఒక్క కేసులో కూడా ఎవరు కూడా శిక్ష పడిన దాఖలాలు కూడా లేవు. అంతగా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఏమైందో. అయితే మొత్తానికి మమతా బెనర్జీ తిక్క బాగా అయితే కుదిరింది. ఇన్నాళ్ళు చేసినటువంటి ఈ పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. ఎందుకంటే ఈసారి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ ముస్లింల ఓట్లు ఎంఐఎం పార్టీకు అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన అయితే చీలిపోలు ఉన్నాయి. పైగా ఈసారి బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి నర మానవుడిని కూడా అడుగు పెట్టనేయడంలే, అంత టైట్గా ఉన్నదనమాట బార్డర్ సెక్యూరిటీ. అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఓటేయడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకు అన్నీ కూడా ఇవి కలిసి వచ్చే అంశాలే కావడం ఇక్కడ గమనార్హం. ఈసారి మాత్రం ఈ అవకాశాన్ని బీజేపీ అస్సలు వదులుకోదు. ఒకవేళ ఈసారి పశ్చిమ బెంగాల్ బీజేపీ చేజారిందంటే ఇక బెంగాల్ని అయితే కాపాడుకోవడం దేవుడి వల్ల కూడా కాదు, అది మాత్రం పక్క. మరొక బంగ్లాదేశ్ అవుతుంది పశ్చిమ బెంగాల్, అది దాంట్లో రెండో మాటే లేదు. ఇంక ఏం చేస్తారో ఇంక చూడాలా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.